योगी तवस्तरम् वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवनायन्त्यन्य यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवनायन्त्यन्या ॐ योगाचारविभूत्या यस्तोषयित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति 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 परमपिता परमात्मा ॐ भूर्भुवः स्वः शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता जगत पिता जगदांबा जगन्माता ओम आत्मदा बलदा ज्ञानदा मोक्षदा सर्वदा ఓం ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, సాధకులారా, సాధించాలి, చాలా సాధించాలి. దానికి సాధన, యోగ సాధన అవసరం. యోగ సాధనకు సాధనములు కావాలి. సాధ్యమును సాధకుడు సాధించాలంటే యోగ సాధనము ద్వారా సాధ్యం. దానికి ఎన్నో సాధనాలు కావాలి. అందులో ముఖ్యమైన సాధనం తత్వజ్ఞానం. తత్వజ్ఞానం ప్రధాన సాధనం. తత్వజ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, పదార్థముల యొక్క యథార్థ జ్ఞానం లేకుండా ఏమీ అర్థం కాదు. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఏ వ్యాధి అయినా అన్నిటికీ కారణం ఉంటుంది. కారణాలను తొలగించాలి. దుఃఖ నివృత్తి, మోక్ష ప్రాప్తి.
దుఃఖాల కారణాలు, మోక్షానికి సాధనాలు, ఉపాయాలు కావాలి. చతుర్వ్యూహం ఇది. దుఃఖము, దుఃఖ కారణాలు, మోక్ష ఉపాయాలు. అసలు ఉపాయం తత్వజ్ఞానం, వస్తువుల యొక్క వాస్తవిక జ్ఞానం. ఆ విషయాన్ని కనాద మహర్షి తత్వజ్ఞానాన్ని శ్రేయసం ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్థానాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసం. తత్వజ్ఞానం కావాలి. ఆ తత్వములలో ముఖ్యంగా పంచభూతాల గురించి తెలియాలి. పంచభూతాల గురించి అంటే పాంచభౌతికమైనటువంటి శరీరం గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ శరీరం ఏమిటి, శరీరం యొక్క నిర్మాణం ఏమిటి, శరీరం రావడానికి కారణం ఏమిటి, శరీరం ఎలా పనిచేస్తుంది, ఏ అంగం ఎలా పనిచేస్తుంది, అసలు శరీరం యొక్క తత్వం ఏమిటి, వాస్తవిక స్వరూపం ఏమిటి, అలాగే ఇంద్రియాల, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, మూల ప్రకృతి, అన్ని విషయాలు అర్థం కావాలంటే ముందు స్థూలం కావాలి. స్థూలము నుంచి సూక్ష్మము. అందుకే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అసలు ఆకాశం అనేది ఉంటుందా? అంత అవకాశమే కదా, అంతా ఖాళీయే కదా, అంతా రిక్తమే, అంతా శూన్యమే. అంతా శూన్యం. ఆ శూన్యములు ఏముంది? నిజానికి ఈ రిక్తములో, ఈ ఖాళీ ప్రదేశంలో గ్రహాలు, నక్షత్రాలు, ఎన్నో సూర్య కుటుంబాలు, ఎన్నో ఆకాశగంగలు, ఎన్నో నిహారికలు, నిబ్యులాలు, ఎన్నో బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు పరంపిత పరమాత్మ. ఆ పరంపిత పరమాత్మలో ఒక భాగములో మాత్రమే, కేవలం ఒక భాగంలో ఇవన్నీ వచ్చేస్తాయి. అనంతకోటి బ్రహ్మాండాలని కూడా. పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతం దివి. పరంపిత పరమాత్మ చాలా విశాలం, అనంతం. ఓం ఖం బ్రహ్మ, ఓం ఖం బ్రహ్మ. ఖం ఆకాశంలాగా సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ఆ పరంపిత పరమాత్మ ఆకాశంలోనే కాదు, బ్రహ్మాండంలో కూడా. బ్రహ్మరాట్, విరాట్ స్వరూపం. సమ్రాట్లకి సమ్రాట్, విశ్వరాట్, విరాట్. ఆకాశం ఉందా? నిజానికి ఆకాశం యొక్క గుణం ఏమిటి? నిజానికి ఆకాశం యొక్క గుణం శబ్దమే. ఆకాశం యొక్క గుణము ఆకాశాన్ని పట్టుకోలేము, ముట్టుకోలేము, తాకలేము. స్పర్శ లేదు, రూపం లేదు, రుచి లేదు, గంధము లేదు, వాసన లేదు. ఆకాశంలో కేవలం శబ్దం ద్వారా. ఆకాశం యొక్క గుణం కేవలం ఒక గుణం మాత్రమే, అది శబ్దం. ఈ విషయాన్ని కణాద మహర్షి వైశేషిక దర్శనంలో ద్వితీయ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ప్రథమ అనేకం అందులో చెప్పడం జరిగింది. తద్ అలింగం ఏకద్రవ్యత్వాత్ కర్మణ అని చెబుతూ ఈ ఆకాశం ఎలా ఉంది, ఆకాశం యొక్క గుణాలు ఏమిటి అని చెప్పడం జరుగుతుంది. నిజానికి ఆకాశం నిష్క్రమణం, ప్రవేశనం, ఇది ఆకాశలింగం. రాకపోకలకు అవకాశం ఇచ్చేది ఆకాశం. నిష్క్రమణం, బయటకు వెళ్ళడం, ప్రవేశనం, లోపలికి చేరడం, బయట నుంచి లోపలికి వెళ్ళడం, లోపల నుంచి బయటకు రావడం. ఈ రాకపోకలకు అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశలింగం అన్నారు. ఇక్కడ లింగం అంటే హేతు, కారణం. ఆకాశం ఉందని చెప్పడానికి, తిరగడానికి అవకాశం ఉంటుంది. తిరగడానికి, చేష్టలు చేయడానికి, కదలడానికి, అది ఆకాశం. నిజానికి ఆకాశం యొక్క లింగం ఈ నిష్క్రమణ, ప్రవేశం అనే ఈ కదలికలైతే, ఈ కదులుతున్న వస్తువు ఏమిటి? ఒక వస్తువు కదులుతుంది, ఒక ప్రాణి కదులుతుంది, ఒక జంతువు, ఒక మనిషి కదులుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు.
భ్రమణ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు, దూకుతున్నాడు. ఈ నిష్క్రమణం ప్రవేశమే కాదు, ఇంకా ఉన్నాయి. ఈ రెండే కాదు, ఉతుక్షేపణం అవక్షేపణం కూడా ఉంటుంది. పైకి కిందికి కదలడం, అడ్డం కదలడం, అన్నిటికీ అవకాశం ఇస్తుంది ఆకాశం. నిజానికి ఒక కర్మ ఉందంటే ఆ కర్మ ఒక వస్తువులో మాత్రం ఉంటుంది, ఒకే సమయంలో రెండు వస్తువులు ఉండదు. మరి ఆకాశానికి ఈ కదలిక, ఈ కర్మ, ఈ క్రియ, ఈ నిష్క్రమణం, ఈ ప్రవేశనం అయితే ఆకాశంలో ఎలా ఉంటుంది? ఆకాశంలో ఉండడానికి వీల్లేదు. కదిలే వస్తువులు ఉంటుంది. ఆ విషయం చెప్పడం జరిగింది. తద్ అలింగం ఏకద్రవ్యత్వాత్ కర్మణ, ఒక ద్రవ్యం మాత్రం ఉంటుంది. నిజానికి ఆకాశం సంయోగం వియోగం జరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఒక వస్తువు ఇక్కడున్న వస్తువు అక్కడికి వెళ్ళడం అన్నప్పుడు ఈ చోటు నుండి వియోగం జరుగుతుంది, మరో చోటికి అది సమ్మేళనం జరుగుతుంది, సంయోగం జరుగుతుంది. ఇక్కడ నుండి అక్కడికి చేరుతుంది కాబట్టి అక్కడ చేరడం అనేది సంయోగం, వెళ్ళిపోవడం అనేది వియోగం. కాబట్టి ఆ వస్తువులోనే క్రియ ఉంటుంది, కర్మ ఉంటుంది, కానీ ఆకాశంలో ఉండదు. కానీ అవకాశం ఇస్తుంది, వీలు కల్పిస్తుంది ఆకాశం. ఆ విధంగా చెబుతూ ఈ ఆకాశం అనేది ఉంది అని చెప్పడానికి సమాధానంగా కార్యాంతర అప్రాదుర్భావాత్ శబ్ద స్పర్శవతాం అగుణ. ఈ శబ్దం, ఈ స్పర్శవతాం అంటే ఈ భూమి, ఈ నీరు, ఈ అగ్ని, ఈ వాయువుల యొక్క గుణము కాదు. అగుణ స్పర్శవతాం, స్పర్శ గుణం ఎక్కడ ఉంది? భూమిలో స్పర్శ ఉంది, నీటిలో స్పర్శ ఉంది, అగ్నిలో స్పర్శ ఉంది, వాయువులో స్పర్శ ఉంది. అందుకే వీటి పేర్లు స్పర్శవతాం. స్పర్శవాన్, స్పర్శములు కలవి ఈ నాలుగు మాత్రమే. కాబట్టి కార్యాంతర అప్రాదుర్భావాత్, ఉదాహరణ చెప్పదలుచుంది. ఈ ఢంక, మృదంగాలు, తబులలు, ఈ ఏతే వాయిద్యాలు ఉంటాయో, శబ్దాన్నిచ్చే వాయిద్యాలు, గంట కూడా కావచ్చు, డప్పు కావచ్చు, వీటిని మనం వాయించినప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఆ వాయిద్యాల నుంచి వస్తుంది. ఏదో పాత్ర నుంచి, వస్త్రం నుంచి రాదు. ఎక్కడ వాయిస్తాం అక్కడ వస్తుంది. కానీ అక్కడ ఆకాశం ఉండాలి, అవకాశం ఉండాలి శబ్దం ప్రయాణించాలంటే. నిజానికి ఈ వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో ఉండాలి. ఎటువంటి అవకాశం లేకుండా ఉన్నప్పుడు ఆ శబ్దం కూడా బయటకు రాదు. చుట్టూ మూసివేసి ఆ తబలను కానీ, ఆ డప్పును కానీ, ఆ ఢంకను కానీ, ఆ మృదంగాన్ని కానీ, ఆ హార్మోనియం కానీ, ఈ వీణను కానీ పూర్తిగా బంధించేసి అప్పుడు శబ్దం చేస్తే శబ్దం బయటకు రాదు. మనం గదిలో ఉండి కిటికీలు, తలుపులు మూసివేసి శబ్దం చేస్తూ కూడా బయటకు రాదు, వచ్చినా తక్కువ వస్తుంది. దానికి అవకాశం కావాలి, ఆకాశం కావాలని తెలుస్తుంది. ఈ విధంగా ఈ నాలుగింటిలో భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, అందులో శబ్దం లేదని తెలుస్తుంది. శబ్దం ఎక్కడుంది మరి? ఈ నాలుగింటిలో లేదు, మరి ఎక్కడైనా ఉందా? ఆత్మలో ఉందా, మనస్సులో ఉందా, బుద్ధిలో ఉందా, ఇంద్రియాలు ఉందా? ఇటువంటి సందేహం కూడా వస్తుంది. ఆ సందేహాన్ని 26వ సూత్రం చెప్పడం జరుగుతుంది. కణాద మహర్షి వైశేషిక దర్శనం 2వ అధ్యాయము 1వ ఆహ్నికం. పరత్ర సమవాయాత్ ప్రత్యక్షత్వాత్ చ న ఆత్మగుణః న మనోగుణః. పరత్ర సమవాయాత్ ప్రత్యక్షత్వాత్ చ న ఆత్మగుణః న మనోగుణః. సంధి కల్పేస్తే పరత్ర సమవాయాత్ ప్రత్యక్షత్వాత్ చ నా ఆత్మగుణో నా మనోగుణ. ఆత్మగుణం అనే దగ్గర గుణ విసర్గ అవుతుంది, విడదీస్తే. ఈ శబ్దం అనేది పరత్ర అంటే ఆత్మ, మనసు, ఇవి కాకుండా, పరత అంటే ఇతరం అన్నమాట, కాకుండా వేరే పదార్థాలలో సమవాయాత్, సమయ సంబంధం వల్ల అంటే దానికి ఆధారం,
ఇక్కడ సమవాయ సంబంధం అంటే ఆధారం ఉండాలి. శబ్దానికి ఆధారం ఏంటి? ఢంక, మృదంగం, తబల, డప్పు. అది ఆశ్రయం ఆ శబ్దం రావడానికి. అక్కడ సంబంధం ఉండటం వలన పరత్ర సమవాయాత్, పంచమ విభక్తి ఏకవచనం, సమవాయత ఆ సమవాయ సంబంధం ఉండడం వలన ప్రత్యక్షత్వాత్ చ, ప్రత్యక్షం ఇలా ప్రత్యక్షం అవుతుంది శబ్దము. ఇక్కడ ప్రత్యక్షం అన్నారు. ప్రత్యక్షం అంటే ఏంటి? చెవి ద్వారా ప్రత్యక్షం. అందుకే విని చూడండి, రుచి చూడండి, వాసన చూడండి, తాకి చూడండి, ముట్టి చూడండి అంటాం. ఇక్కడ చూడడం అనేది ఇంద్రియాల ద్వారా తెలిస్తేనే చూడడం, దాన్ని ప్రత్యక్షం అంటాం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యభిచయం. ఇక్కడ చెప్పుకోవడం జరిగింది న్యాయదర్శనంలో. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, అక్కడ నిశ్చయ జ్ఞానం ఉండాలి. అవ్యపదేశం, అవ్యభిచారి, వ్యవసాయాత్మకం జ్ఞానం ప్రత్యక్షం. స్థిరంగా ఉండాలి, భ్రాంతి భ్రమలు ఉండకూడదు, తర్వాత పతనం కాకూడదు, నిశ్చిత జ్ఞానం ఉండాలి. అది ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం. ఇంద్రియాల అర్థములు అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, ఇంద్రియాలు వాటి విషయాలు. తర్వాత ముందు మనస్సు ఉండాలి. మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. అలా సన్నికర్షణ జరిగినప్పుడు, సంబంధం జరిగినప్పుడు, ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా తెలిసింది ఆ నిర్భ్రాంతమైనటువంటి, నిశ్చితమైనటువంటి, పతనం కాని, వ్యభిచారం కాని, పతనం కాని, చెడిపోని జ్ఞానమే ప్రత్యక్షం అని చెప్పుకోవడం జరిగింది న్యాయ దర్శనంలో. దాని బట్టి ఏం తెలుస్తుంది? ఈ ప్రత్యక్షత్వాచ అంటే శ్రవణేంద్రియం ద్వారా, కర్ణేంద్రియం ద్వారా, చెవి ద్వారా మనం తెలుస్తుంది. కాబట్టి ప్రత్యక్షత్వాత్ ఇక్కడ కూడా పంచమి విభక్తి ఏకవచనమే. ప్రత్యక్షం అగుట వలన, చెవి ద్వారా ప్రత్యక్షం అగుట వలన అది ఏంటి మరి? నా ఆత్మగుణ, అది ఆత్మగుణము కాదు. నా మనోగుణ, మనస్సు గుణం కాదు, మనస్సే కాదు, మనస్సు, దిక్కులు, కాలం ఇవి కూడా ఉంటాయి. ఈ శబ్దం అనేది ఆత్మగుణము కాదు, మనసు గుణము కాదు, దిక్కుల గుణము కాదు, కాలగుణము కాదు. మరి ఏంటి మరి? భూమి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆత్మ కాదు, మనస్సు కాదు, దిక్కు కాదు, కాలం కాదు. నిజానికి ద్రవ్యములు 9 అని చెప్పుకున్నాం. పృథివీ, ఆపస్తేజో, వాయువు, ఆకాశం, కాలము, దిక్కు, ఆత్మ, మన ఇది ద్రవ్యాన్ని అని చెప్పుకున్నాం. ఇందులో ఏది కాదు. 9 ద్రవ్యములలో 8 ద్రవ్యములు కాదు. పంచభూతాలలో పృథివీ, జలము, అగ్ని, వాయువు కాదు, అంటే 4 కాదు. ఆత్మగుణం కాదు, మనసు గుణం కాదు, దిక్కు కాదు, కాలం కాదు. మరి ఏమిటి మిగిలింది? ఏమిటి? ఆ మిగిలిందే ఒకటి, అదే ఆకాశం. అదే విషయాన్ని 27వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. పరిశేషాత్ లింగం ఆకాశస్య. ఈ పరిశేషం అంటే మిగిలింది ఏమిటి మరి? పరిశేషాత్ అంటే మిగిలినటువంటిది. మిగిలింది ఒకటే ఉంది. 9 ద్రవ్యములు, అందులో 8 అయిపోయినాయి. 8 దేని గుణం కాదు? శబ్దం. మిగిలింది ఏమిటి? ఆకాశం. ఆకాశం కాబట్టి పరిశేషాత్, ఈ పరిశేష న్యాయం అంటారు. పరిశేషం అంటే మిగిలింది ఏమిటి? ఎక్కడ ఉన్నది ఏమిటి? ఒకటే ఉన్నది, అదే ఆకాశం. కాబట్టి ఆకాశస్య లింగం, ఆకాశం యొక్క అది గుర్తు, హేతు. ఆకాశం యొక్క లింగం అంటే లక్షణం. ఆకాశం యొక్క లక్షణం ఏంటి? గుణం ఏమిటి? అది శబ్దం. ఈ శబ్దం అనేది ఆకాశం యొక్క గుణము. ఆకాశానికి రూపము, రసము, గంధము లేదు. ఆకాశానికి రూపం లేదు, దాన్ని చూడలేము. మరి ఆకాశం కనిపిస్తుంది కదా, నీలి ఆకాశం, మేఘాలు పొగలాగా, తెల్లగా, అదంతా కూడా నీటి కణాలు, పొగ, ధూళి, దుమ్ము, పృథ్వీ కణాలు అన్ని కలిపి మనకు మేఘాలా కనిపిస్తాయి, పొగలా కనిపిస్తుంది. నీళ్ళు కనిపించినప్పుడు అక్కడ ఎక్కువ నీరు ఉంటుంది. వర్షం కురిసిన తర్వాత నీళ్ళు ఎక్కువ కనిపిస్తుంది, అంటే నీరు ఎక్కువ ఉంటుంది అనమాట. వర్షాకాలంలో నీలి ఆకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎండాకాలంలో నీలి ఆకాశం కనిపించదు, అంత దుమ్ము, పొగ, తెల్ల మేఘాలు కనిపిస్తాయి. ఒకవేళ ఎండాకాలంలో కూడా వర్షం కురిస్తే
అప్పుడు మళ్ళీ నీలి ఆకాశం కనిపిస్తుంది. అంటే నీటి యొక్క శాతం ఎక్కువ ఉందన్నమాట. కానీ అది ఆకాశం కాదు. నీలి నీలి కనిపించేది ఆకాశం కాదు. కానీ కవులు రాస్తుంటారు నీలి నీలి ఆకాశం అని చెప్పేసి. ఆకాశం నీలం కాదు. ఆ విధంగా ఆకాశం యొక్క లింగము, హేతువు, గుర్తు, లక్షణం, శబ్దం, రూపము, రసము, గంధం కదా. రుచి, ఆకాశానికి రుచి లేదు, ఆకాశానికి రూపం లేదు, ఆకాశంలో గంధం లేదు, స్పర్శ కూడా లేదు ఆకాశంలో. ఆకాశం పట్టుకోలేము, తాకలేము, ముట్టలేము. కాబట్టి పరిశేష న్యాయం ద్వారా, అంటే మిగిలినది ఏంటి అంటే ఆకాశం. కాబట్టి ఆకాశం ఈ శబ్దం ఉందని తెలుస్తుంది. అది ద్రవ్యమే ఆకాశం. ఎందుకంటే శబ్దానికి ఆశ్రయం అది. శబ్దానికి సమవాయ సంబంధం, శబ్దానికి సమవాయ కారణం అంటే ఆధార కారణం. సమయం అంటే ఆధారం, ఆశ్రయం. కొన్ని చోట్ల అది ఉపాదాన కారణం కూడా అవుతుంది. ఇక్కడ వైశేషిక దర్శనంలో సమవాయ సంబంధం, అసమవాయ సంబంధం, నైమిత్తిక సంబంధం. నైమిత్తిక సంబంధం అంటే ఇక్కడ సాధారణ కారణం, ఇదని నైమిత్తిక కారణం కూడా అంటాం. కానీ మనం ఏదైనా వస్తువు తయారైందంటే దానికి ఉపాదాన కారణము, నైమిత్తిక కారణము, తర్వాత సాధారణ కారణం అని చెప్పేసి 3 కారణాలు ఉంటాయి. వైశేషిక దర్శనంలో కొంచెం మార్పు ఉంటుంది. సమవాయ కారణము, అసమవాయ కారణము, నైమిత్తిక కారణం. నైమిత్తిక కారణం అందులో కర్త కూడా వచ్చేస్తాడు, సాధనాలు అన్నీ వచ్చేస్తాయి. అసమయ కారణంలో ఇది కాకుండా, సంబంధం లేకుండా ఉండేది అసమయ కారణం అన్నమాట. అనుకోకుండా, అసమయం అంటే అనుకోకుండా ఉంటుంది, అది యాక్సిడెంటల్ అంటారు. అందుకే ఆ యాక్సిడెంటల్ కాజ్ కూడా అంటారు. అసమయ కారణం పేరు యాక్సిడెంటల్ కాజ్. ఈ విధంగా మనకు మిగిలినటువంటి ఆకాశం యొక్క లింగం, హేతువు, శబ్దం అని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది 27వ సూత్రంలో. 28వ సూత్రంలో ఏమంటున్నారంటే, ఈ పరిశేష న్యాయం ద్వారా ఆకాశం సిద్ధించినప్పటికీ కూడా అది ద్రవ్యమని, వ్యవహారంన అది అటు వ్యావహారిక నిత్య ద్రవ్యం ఆకాశం. అంటే ఎప్పటికి ఉంటుంది, సర్వవ్యాపకం. ఆకాశం ప్రళయం వరకు ఉంటుంది. ఈ ఈ ప్రకృతి, మూల ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఆక్రములు అంటే తన్మాత్రల ద్వారా పుట్టినటువంటి ఆకాశం పోతుంది. కానీ మూలాకాశం, ఏది మూలాకాశం ఉంటుందో రిక్తాకాశం, అది ఉంటుంది. అది ఆ అవకాశం ఉంటుంది, అది పుట్టదు. అసలు పుట్టడం ఉండదు, పోవడం ఉండదు, ఒక పేరు మాత్రమే. మూలాకాశం అది శాశ్వతాకాశం, నిత్యాకాశం. అంటే అవకాశం మాత్రమే, అది పుట్టడం ఉండదు, ఏముండదు. కానీ పంచభూతాలలో ఆకాశం పుడుతుంది. సత్వరజస్తమసాం సామ్యావస్థ, ప్రకృతి మహాన్ మహాతో అహంకారాద్ ఉభయమింద్రియం తన్మాత్రాన్ని, తన్మాత్రేభ్యో పంచభూతాన్ని పురుష ఇది 25 గణ. సాంఖ్యదర్శనంలో సూత్రం 25 గణ, 25 గణ. ఈ 25 గణాలు ఏమిటి? మూల ప్రకృతి నుంచి ఆ క్రమంలో మహతత్వం అహంకారం నుండి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు ఉభయేంద్రియం, అహంకారం నుండి తన్మాత్రల నుంచి ఆకాశం, ఇవన్నీ పుడతాయి. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ ఆకాశం ఉండదు. మరి ఇది ఎప్పటికి ఉంటుంది అంటున్నారు? వ్యావహారిక నిత్యం అంటున్నారు, ద్రవ్యం అంటున్నారు. ఎలా? దానికి సమాధానంగా 28వ సూత్రం, ద్రవ్యత్వ నిత్యత్వే వాయునా వ్యాఖ్యాతే. ఆకాశం యొక్క ద్రవ్యత్వం, నిత్యత్వం. ఆకాశం ద్రవ్యమని, నిత్యమని ఎక్కడుంది? వాయు ద్వారా, ఇది తృతీయ విభక్తి ఏకవచనం. వాయునా వ్యాఖ్యాతే, వాయు ద్వారా, వాయు గురించి చెప్పినప్పుడు వాయులాగే ఆకాశం కూడా. ఆకాశం సర్వవ్యాపకం. ఇది ప్రళయం వరకు ఉంటుంది. ఏ ప్రళయం వరకు? ఈ భూమి ప్రళయం, పృథ్వీ ప్రళయం, జల ప్రళయం, అగ్ని ప్రళయం, వాయు ప్రళయం అంతవరకు కూడా ఉంటుంది. ఒక్కోసారి జల ప్రళయం, అంతా భూమి చుట్టూ నీరే.
ఈ భూగోళ వరకు ప్రళయం అనుకుంటే, భూమి చుట్టూ మొత్తం నీరైనప్పుడు, భూమి ఆ నీటిలో మునిగిపోయినప్పుడు అది జల ప్రళయం అంటాం. అంటే దానికి భూమి ప్రళయం చెప్పాలి. భూమి చుట్టూ నీరైనప్పుడు అది భూమి ప్రళయం, భూమి కనిపించకుండా పోతుంది. ఇక అగ్ని ప్రళయం అయినప్పుడు జలం కనిపించదు, జలం ఏమి ఉండదు. వాయు ప్రళయం అయినప్పుడు అగ్ని ఉండదు. అలాగే ఆకాశం, నిజానికి వాయువు కనిపించకుండా పోతే ఆకాశం మిగులుతుంది. చివరికి వాయు కనిపించకుండా పోయిన తర్వాత, అంటే వాయు ప్రళయం తర్వాత చివరికి ఆకాశ ప్రళయం. అంటే ఎక్కువ కాలం ఉండేది చివరికి ఉండేది ఆకాశం కాబట్టి అందుకే ఇది వ్యావహారిక నిత్యము. ఈ ద్రవ్యత్వం అనేది, ద్రవ్యగుణం అనేది, నిత్యత్వం అనేది, నిత్యగుణం అనేది వాయువు ద్వారా చెప్పడం జరిగింది ముందే. వ్యాఖ్యాతే అని ఇక్కడ 28వ సూత్రం చెప్పడం జరుగుతుంది. ఆకాశం ఈ శబ్దము, రూపము, రసము, గంధము అనే గుణాలు ఉంది. కేవలం శబ్దం ఉంటుంది, వేరే గుణాలు లేవు దానికి. శబ్దం కాక ఇంకేం గుణాలు ఉంటున్నాయంటే ఆకాశానికి కేవలం రాకపోకలకు అవకాశం ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది. ఆకాశం అనేది ఒక ద్రవ్యము. ఆకాశం అది వ్యావహారిక నిత్యము. ఇది మధ్య మధ్యలో అయితే ప్రళయం జరుగుతుందో, ఈ మధ్య మధ్యలో సృష్టి జరుగుతుందో ఆ సమయంలో దీనికి వేరే కారణాలు ఉండవు, అంటే కారణభూత ద్రవ్యాంతరాలు ఉండవు. కాబట్టి అంటే ఇది పుట్టడం ఉండదు అనమాట. భూమి ప్రళయం అప్పుడు ఆకాశం పుట్టడం అవసరం లేదు. జల ప్రళయంలో ఆకాశం పుట్టడం అవసరం లేదు, పోవడం అవసరం లేదు. అగ్ని ప్రళయం కూడా అంతే, వాయు ప్రళయం కూడా అంతే. పుట్టడం ఉండదు, పోవడం ఉండదు. కాబట్టి ఆకాశం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే ఇది వ్యావహారిక నిత్యము. ద్రవ్యత్వం, నిత్యత్వం అనేది వాయువు ద్వారా ఇంతకుముందు వాయువు యొక్క లక్షణాలు తెలుసుకున్నప్పుడు వాయు నిరూపణ సమయంలో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇంతకుముందు అయిపోయింది. వాయు సన్నికర్షే ప్రత్యక్షాభావాత్ దృష్టం లింగం న విద్యతే. వాయు గురించి చెప్పిన వాయు సమూర్చనం నానాత్వే లింగం అద్రవ్యవత్వేన నిత్యత్వముక్తం. 13వ సూత్రంలో ఈ విషయం వచ్చేసింది. క్రియావత్వాత్ గుణవత్వాచ్చ అని చెప్పిన తర్వాత 12వ సూత్రం తర్వాత అద్రవ్యవత్వేన నిత్యత్వం ఉక్తం. అక్కడ కూడా ఆద్రవ్యవత్వేన, అవాంతర సృష్టిలో వాయు ఉత్పత్తికి కారణమైనటువంటి ద్రవ్యం ఏది లేదు కాబట్టి, మహాప్రలయం వరకు వాయువు ఉంటుంది కాబట్టి, అంతవరకు ఉంటుంది కాబట్టి వాయువు నిత్యత్వం ఉక్తం. వ్యవహారంలో వ్యావహారిక నిత్యం అని చెప్పబడ్డది 13వ సూత్రంలో. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ద్రవ్యత్వ నిత్యత్వ విషయంలో ఈ రెండు విషయాలలో ద్రవ్యత్వం, నిత్యత్వం, ద్వితీయ విభక్తి, ద్రవ్యత్వ నిత్యత్వ ఈ విషయాలలో ఏంటి? వాయు ద్వారా చెప్పబడ్డది. మరి ఆకాశం ఒకటా రెండా? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? వాయువులు అనేకమని చెప్పడం జరిగింది. వాయువు ఒకటి కాదు, వాయువులు ఒకటి ఉండదు, చాలా వాయువులు ఉన్నాయి. నానత్వం చెప్పడం జరిగింది, ఒకటి కాదు. ఆ విధంగా ఆకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయా? ఒకటి కాక 2, 3, 4 ఉన్నాయా అంటే కాదు, అది కాదు. వాయు సమూర్చనం నానాత్వే లింగం, అది వాయు యొక్క సూత్రం. వాయువులు అనేకం ఉన్నాయి కానీ ఆకాశం ఒకటే. ఆకాశం 2, 3 కాదు. ఈ విషయాన్ని 29వ సూత్రంలో స్పష్టం చేయడం జరుగుతుంది. తత్వం భావేనా, ఇక్కడ తత్వం అంటే ఒకటే అని అర్థం, ఏకవచనం. ఇది తత్వం అనేది ఏకవచనం కాబట్టి ఏకతత్వం అని చెప్పేసి రాసుకోవాలి. తత్వం ఏకత్వం, తత్వం దగ్గర ఏకతత్వం అంటే ఒకటే, ఒక తత్వం మాత్రమే, ఏకత్వమే. భావేన, భావం అంటే ఇక్కడ భూసత్తాయం. భూసత్తా అంటే సత్తా ఉంది, ఉనికి ఉంది. సత్తా అనే పదార్థం ద్వారా ఏకత్వం అనేది తెలుస్తుంది. ఎందుకంటే భావం ద్వారా సత్తా అనేది ఉందో, సత్తా అని ఒక మాట ఉంది. ఆ సత్తా అనేది ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. సత్తా అన్నిటికీ ఉంటుంది, ప్రతి పదార్థానికి సత్తా ఉంటుంది, ఉనికి అస్తిత్వం అనేది అన్నిటికీ ఉంటుంది. కాబట్టి సత్తా ఎప్పటికీ ఉంటుంది. అది సామాన్య సత్తా, పరసత్తా, అనువృత్తి సత్తా అని చెప్పుకోవడం జరిగింది.
సత్తా ప్రతిదానికి ఉంది, ప్రతి ద్రవ్యానికి సత్తా ఉంటుంది. కాబట్టి సత్తా అనే పదార్థం ద్వారా, ఇక్కడ పదార్థం అంటే తత్వం, సత్యం తత్వం. సత్తా అనేది ద్రవ్యము కాదు, గుణము కాదు, కర్మ కాదు. ఈ విషయాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. సత్తా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం, అదొక భావం. భూసత్తాయాం ధాతు పాఠంలో మొదటి శబ్దం అది భూసత్తాయాం. భూ అంటే భావనం, భావమే. ఆ భావం అంటే సత్తా, ఉనికి, అస్తిత్వం. సత్తా అనే పదార్థం అనేది అన్నిట్లో ఉంటుంది. అది ఏ విధంగా ఒకటవుతుందో అలాగే ఆకాశం కూడా అంతే. సత్, ఇందులో విడదీయడం ఉండదు ఆకాశాన్ని. సత్తను కూడా విడదేం ఉండదు. సత్తా 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 అంటే అన్నిట్లో ఉంటుంది అని ఉనికి అనేది ఒక తత్వం ఉంటుంది. అలాగే ఆకాశం, ఇక్కడ సత్తా తర్వాత ఆకాశం రెండు తీసుకోవడం జరిగింది. సత్తా లాంటిది ఆకాశము. సత్తా ఒకటే, ఆకాశం ఒకటే. కాబట్టి ఆకాశం ఒకటే. ఆకాశం రెండు మూడు లేవు. రకరకాలు చెప్తుంటారు, ఘటాకాశం, మఠాకాశం, ఈ ఆకాశం, ఆ ఆకాశం. మనం కూడా చెప్పుకున్నాం మూలాకాశం. అది ప్రళయంలో ఉండే అవకాశం, దాని పేరు ఆకాశం అన్నాం అంతే. నిజానికి అవకాశం అని చెప్పాలి ఆ మూలాకాశాన్ని. ఆ ఆకాశం పోయిన తర్వాత కూడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఏముంటుంది? పరంపిత పరమాత్మ ఇవన్నీ దాటి ఇంతకంటే విశాలం. ఆత్మను ఉండడానికి అవకాశం కావాలి కదా అనిపిస్తుంది. ఆకాశం ఉండడానికి అవకాశం అవసరమా? స్థలం అవసరమా? ఆత్మను కూడా సూక్ష్మమే, కానీ చెప్పడానికి అనుపరిమాణం అని చెప్తారు. మనస్సు కూడా అణు అని చెప్తారు. అంటే సూక్ష్మం చెప్పడానికి. అణు అంటే సూక్ష్మం, చాలా సూక్ష్మం. పరమాత్మలాగా సూక్ష్మం కాదు, అంతకంటే కొంచెం స్థూలం. దానికి అవసరం లేదు, స్థలం అవసరం లేదు నిజానికి. కానీ మన ఊహ కొరకు, మనం అర్థం చేసుకున్న కొరకు అవకాశం ఉండాలి కదా. సత్వరేతమ కణాలు కూడా ఉంటాయి, అనేకమైన కణాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి మరి? అవి ఎక్కడ ఉండాలి అదే కూడా వస్తుంది. దానికి సమాధానంగా ఒక అవకాశం ఉంటుంది, ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. దాని పేరు మూలాకాశం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవడానికి ఋషులు మహర్షులు ఒక సమాధానంగా చెప్పడం జరిగింది. కానీ అన్నిటిని మించి అసలు అన్నిటికీ అవకాశం పరంపిత పరమాత్మయే. పరంపిత పరమాత్మయే అన్నిటికీ అవకాశం. అసలు ఖాళీ అక్కడే ఉంది. అదే పూర్ణం, అదే ఖాళీ, అదే శూన్యం. పరమశూన్యం పరమాత్మ. ఈ శూన్యం అర్థం కావాలంటే ఆ పరంపిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలు అర్థం కావాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పూర్ణం అనేది పరంపిత పరమాత్మనే. పరిపూర్ణం, సంపూర్ణం పరంపిత పరమాత్మ. ఆ పూర్ణమే శూన్యం, ఆ పూర్ణమే సున్నా, ఆ పూర్ణమే అదే గగనం, అదే అంబరం, అదే వియత్, అదే ఆకాశం. పరంపిత పరమాత్మ పేరు కూడా ఆకాశ. నిజానికి పరపిత పరమాత్మలాగే ఆకాశం కూడా ఒకటే అని విషయాన్ని ఇక్కడ స్పష్టించడం జరిగింది 29వ సూత్రంలో. తత్వం భావేన, తత్వం ఏకత్వం, భావేన అంటే సత్తలాగా. సత్తా ద్వారా, తృతీయ విభక్తి ఏకవచనం, భావేన. ఈ భావం ద్వారా, సత్తా ద్వారా ఏం తెలుస్తుంది? తత్వం ఒకటే అని తెలుస్తుంది. ఆకాశం ఒకటే. కాబట్టి ఆకాశం అది ద్రవ్యము, అది వ్యావహారిక నిత్యము, అది ఒకటే, అది అవకాశం. రాకపోకలకు ఎగడం దూకడానికి అవకాశం ఇస్తుంది. తర్వాత దాని యొక్క అసలు గుణం శబ్దం మాత్రమే, రూపరసగంధ స్పర్శలు కాదు. ఆకాశం ఒకటి. తర్వాత ఆకాశం ఒకటి ఇంకా ఎలా అంటే శబ్దలింగ అవిశేషాత్ విశేషలింగ అభావాచ్చ. శబ్దలింగ అవిశేషాత్, ఈ ధ్వని రూపంలో అయితే ఈ హేతు ఉందో, ఈ గుర్తు, అందులో భేదం అవిశేషాత్. అవిశేషం అంటే భేదం లేకపోవడం వలన, విశేషం లేకపోవడం వలన, ఇంకా మరొకటి ఏమి లేదు కాబట్టి. విశేషలింగ అభావాచ, భేదమును ఇది, ఈ భేదం ఇదని విశేషలింగ అంటే విశేషమైనటువంటి హేతు, విశేషమైనటువంటి గుర్తు గురించి అభావం ఉంది. ఇది విశేషము, విశేష గుర్తు,
ఇది హేతు అని చెప్పడానికి మరొకటి ఏమి లేదు. బోధించేది చెప్పడానికి, అర్థం చేయించడానికి మరొకటి హేతువు లేదు, కారణం లేదు. కాబట్టి ఆకాశంలో నానత్వం లేదు, ఆకాశం ఒకటే. ఇది వేరు అని చెప్పడానికి దానికి కారణం లేదు. ఆకాశం 4, ఆకాశం 5, ఆకాశం 2, 3 అని చెప్పడానికి హేతు లేదు, ప్రమాణం లేదు. విశేష లింగ అభావాత్. ఇది రకరకాల ఆకాశాలను చెప్పడానికి హేతువు లేదు. కాబట్టి ఒకటి అని చెప్పడానికి హేతువులు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. కానీ అనేకం అని చెప్పడానికి ప్రమాణాలు లేవు. కాబట్టి ఆకాశం ఒకటే. ఆకాశం ఒకే ద్రవ్యం, ఇంకా లేవు, కారణం లేదు. నిజానికి శబ్దం ఒకటి మాత్రం ఉంది, అంతవరకే. ఆ శబ్దం నిజానికి అంతటా ఉంటుంది. ఎక్కడైనా శబ్దం లభిస్తుంది. కదలిక ఉంటే చాలు, కంపనం ఉంటే చాలు, అవకాశం ఉంటే, ఆకాశం ఉంటే చాలు. కాబట్టి ఈ శబ్దానికి ఆశ్రయం, ఆధారం కేవలం ఆకాశమే. కాబట్టి ఆకాశం ఒకటే ఉంటుంది. ఆకాశంలో నానాత్వం లేదు. ఈ రకంగా ఆకాశం ఏకమే, ఏకాకాశం, ఏక ఆకాశం, ఏకాకాశం. దాన్ని బట్టి చివరి సూత్రం చెప్పడం జరుగుతుంది. 31 సూత్రం. తద్ అనువిధానాత్ ఏక పృథక్త్వం చ ఇతి చేతి, చ ఇతి చేతి. తద్ అనువిధానాత్ ఏక పృథక్త్వం చ ఇతి. తద్ అనువిధానత్ అంటే ఏకత్వం అనేది ఒక విధానం, ఒక నియమం. దానివల్ల ఏమవుతుంది? ఏకత్వం. ఆకాశం ఒకటే, ఏకత్వ అనువిధి. ఇక్కడ ఎక్కడెక్కడైతే ఏకత్వం ఉంటుందో అక్కడక్కడ అది విడిపోయి ఉంటుంది, అది వేరు అంతే. అదొకటే, పరంపిత పరమాత్మ ఒకటే, అది వేరు అంతే, అదొకటే. ఆకాశం సూర్యుడు ఒకడే, అది వేరు. ఆకాశం చంద్రుడు ఒకడే, అది వేరు. భూమి ఒకటే, వేరు. ఇలా ఒకటి ఉన్నప్పుడు అది వేరంతే, యూనిక్ అంటాం. ఇక పృథక్త్వం, ఇది యూనిక్, అది ఏకైకం, అది అంతే ఒకటే, ఆకాశం ఒకటే. కాబట్టి ఇక్కడ పృథక్త్వం, విడిగా అనేది తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే ఏకత్వం ఉంటుందో అక్కడక్కడ ఈ పృథక్త్వం ఉంటుంది. ఏకత్వం అంటే అదొకటి మరొకటి ఉండడానికి వీల్లేదు. కాబట్టి అది వేరు. వేరని చెప్పడానికి పృథక్త్వం అంటారు. పృథక్ అంటే విడిగా ఉండడం అని అర్థం. సంస్కృతంలో పృథక్ అంటే విడిగా ఉండండి, పృథక్ అంటే విడిగా అని అర్థం. ఇది విడిగా ఉంటుంది. ఆకాశం విడిగానే ఉంటుంది, అదొకటి మాత్రమే. ఆకాశంలో ఈ విధంగా ఆకాశం యొక్క లక్షణాలను, ఆకాశం యొక్క గుణాలను, ఆకాశం యొక్క ఏకత్వాన్ని, దాని యొక్క విశేషతను చెప్పడం జరిగింది. ఆకాశం యొక్క ఈ యూనిక్ తత్వం, అంటే ఏకైక తత్వం, అదొకటే, అది పృథక్త్వం, ఒకటి మాత్రం ఉంటుంది. రెండు ఆకాశం అంటే అది వేరు ఇది వేరు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆకాశం ఒకటి, కాబట్టి అదే పృథక్, అదే ఇంగ్లీష్లో యూనిక్ అని చెప్తాం. ఏకైకము, ఆకాశం ఏకైకము. ఈ విధంగా పంచభూతాల గురించి పరిచయం ఇవ్వడం జరిగింది కనాద మహర్షి వైశేషిక దర్శనంలో 2వ అధ్యాయము 1వ ఆహ్నికంలో, ప్రథమ ఆహ్నికంలో. ఈ విధంగా మనకు ఈ పంచభూతాల గురించి, వాటి యొక్క తత్వాల గురించి, వాటి యొక్క లక్షణాల గురించి, లక్షణ నిరూపణం కూడా చేయడం జరిగింది. వాటి యొక్క లింగాల గురించి, అంటే హేతుల గురించి, లక్షణాల గురించి, గుర్తుల గురించి, ఇది ఉందని ఎలా తెలుసుకోవాలి, ఆ గుర్తులు ఏమిటి, ఆ చిహ్నాలు ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి, ఆ ధర్మాలు ఏమిటో చెప్పడం జరిగింది. భూమి ఏమిటి, ఆ భూమికి ఉన్నటువంటి గుణాలు ఏమిటి, భూమి యొక్క గుణాలు చెబుతూ మనం రూపరసగంధ స్పర్శ అని చెప్పడం జరిగింది. అక్కడ శబ్దం చెప్పలేదు. అదే కాకుండా భూమికి ఇంకా చాలా గుణాలు ఉంటాయి. ఆ సంయోగం, వ్యూహం, ఇవన్నీ గుణాలు ఉంటాయి. సంఖ్య, పరిమాణం అన్నీ ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటి లక్షణాలు రూపరసగంధ స్పర్శ. ఆ విధంగా నీటి గుణాలు, అగ్ని గుణాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా తెలుసుకొని మనం ఆ వస్తువుని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, అది రావాలి. దాన్ని అంటారు జ్ఞానం. దాని పేరే విద్య.
వస్తువును ఉన్నదన్నట్టు తెలుసుకోవడం, దాని యొక్క గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకోవడం, లక్షణాలను అర్థం చేసుకోవడం, దాన్ని ఎలా వాడుకోవాలో అది కూడా రావాలి. అప్పుడు దాని పేరు విద్య. దాన్ని మన హితం కొరకు, పరోపకారం కొరకు, పరహితం కొరకు ఉపయోగించినప్పుడు విద్య వచ్చినట్టు. దాని పేరు విద్య అంటారు. ఆర్యోద్దేశ రత్నమాలలో ఈ విద్య గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు విద్య ఎప్పుడు వస్తుంది అంటే ఆచరించినప్పుడు విద్య వచ్చినట్టు. మన మాటలు విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన, ప్రచారం చేసినంత మాత్రాన, ఉపదేశించినంత మాత్రాన విద్య వచ్చినట్టు కాదు. దాన్ని విద్య అనరు, దాన్ని జ్ఞానం అనరు. ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటేనే విద్య. ఈ విధంగా మనం ఒక్కొక్క వస్తువు గురించి, ముఖ్యంగా స్థూలంగా ఈ పంచభూతాలు, ఆ పంచభూతాల్లో ద్వారా ఏర్పడినటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈ శరీరానికి ఏది అవసరం, ఏ ఆహారం అవసరం, తీసుకునే ఆహారాలన్నీ కూడా పృథ్వీకి సంబంధించినవే, భూమికి సంబంధించినవే. కూరగాయలు కానీ, పప్పులు కానీ, బియ్యం కానీ, ఈ భోజనం అంతా కూడా. దాంట్లో మనం నీళ్లు పోస్తాం, నీళ్ళు అవసరమే, అగ్ని అవసరమే, వాయువు అవసరమే, కుండలో పాత్ర, గిన్నెలు, అందులో ఆకాశం ఉండాలి, అవకాశం ఉండాలి. ఏ గిన్నెలు ఎంత వేయాలి, ఎన్ని బియ్యం వేయాలి, ఎంత కూర వండుకోవాలి, అంతా తెలిసి ఉండాలి. ఇది ఒక విద్య. ఇవన్నీ వాడుకుంటున్నాం, రోజు వాడుకుంటున్నాం. భూమిని వాడుకుంటున్నాం, జలాన్ని వాడుకుంటున్నాం, అగ్నిని వాడుకుంటున్నాం, ఈ వాయువుని వాడుకుంటున్నాం, ఆకాశాన్ని వాడుకుంటున్నాం, అన్నింటినీ వాడుకుంటున్నాం. కానీ ఏం తెలియడం లేదు మనకు. పొట్టలో ఖాళీ ఉందా, అసలు అవకాశం ఉందా, ఆకాశం ఉందా, ఎంత ఆకాశం ఉంది, ఎంత అవకాశం ఉంది, ఎంత ఎంత భోజనం పెట్టాలి దానికి, ఆ పొట్టలో ఎంత భోజనం వేయాలి తెలిసి ఉండాలి, ఎంత నీరు వేయాలి, ఎంత అగ్ని ఉంది, అసలు ఆకలి ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. శరీరం అసలు జీర్ణశక్తి ఉందా లేదా, జీర్ణం అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇదంతా విద్య. ఒకదానికొకటి సంబంధం ఉంది, అంతర్ సంబంధం ఉంటుంది, లోపల సంబంధం ఉంటుంది, బయట సంబంధాలు ఉంటాయి. అన్నీ అర్థం కావాలి. అర్థం కావాలంటే బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండాలంటే వివేక జ్ఞానం ఉండాలి, విచక్షణ ఉండాలి. అది ఉండాలంటే పరిచయం ఉండాలి. పరిచయం ఉండాలంటే చెప్పేవారు ఉండాలి, వినేవారు ఉండాలి. చెప్పేవారు అవసరమే, వినేవారు అవసరమే. పరీక్షించడం అవసరం, పరిశీలించడం అవసరం, గ్రహించడం అవసరం, గమనించడం అవసరం. ఈ పరిశీలన లేకుండా, గమనించడం, గ్రహించడం లేకుండా ఎవరికి ఏ విద్య రాదు. సుఖంగా ఉండజాలరు. సుఖం అంటారు, కానీ ఏది పాటించరు. సరే, సుఖం కావాలన్నారు కదా, సుఖం ఊరికనే వస్తుందా? ఎంతో కొంత పాటించాలి కదా, ఆచరించాలి కదా. ఆచరించడం అంటే అందరికీ కష్టమే, పారిపోతారు. సుఖం కావాలి కానీ ఆచరణ అనేసరికి పారిపోతారు. అదే చెప్పడం దేని కొరకు? చెప్పడం వల్ల ఏమొస్తుంది? చెప్పడం వల్ల ఏమి రాదు, వినడం వల్ల ఏమి రాదు. ఆచరిస్తేనే ఆనందం, ఆచరిస్తేనే దుఃఖాలు దూరం అవుతాయి, కష్టాలు దూరం అవుతాయి. అందుకే నటిస్తున్నానా, పాటిస్తున్నానా, రోజు ప్రశ్న వేసుకోవాలి. ప్రతి సందర్భంలో నేను నటిస్తున్నానా, పాటిస్తున్నానా. చదువుతున్నాం, వింటున్నాం, ధ్యానం చేస్తున్నాం, యోగ సాధన చేస్తున్నాం, ఆసనాలు వేసుకుంటున్నాం, యజ్ఞం చేసుకుంటున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, వ్యవహారం చేస్తున్నాం, నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం. మన ఏడుపు నటనే, మన నవ్వు నటన, మన ఉల్లాసంగా ఉండడం నటన, మన సంతోషం నటన, సుఖంగా ఉన్నట్టు నటన. కొందరు సుఖంగా ఉంటూ కొందరు దుఃఖాలు ఉన్నట్టు నటిస్తారు, జేబులో డబ్బులు లేకుండా ఉన్నట్టు నటిస్తారు, ఉండి లేనట్టుగా, లేకుండా ఉన్నట్టుగా. ఇదంతా కూడా ఏమిటి? కష్టాలు కొని తెచ్చుకుంటున్నాము. నటించినప్పుడు బాగానే అనిపిస్తుంది, చాలా బుద్ధిని ఉపయోగిస్తున్నా అనిపిస్తుంది. కానీ ఈ మోసం చేసేవారు కానీ, నటించేవారు కానీ ఆ సమయంలో సుఖపడతారు, హాయిగా అనిపిస్తుంది. కానీ తర్వాత తెలుస్తుంది, ఎప్పుడైతే నటిస్తామో, మోసం చేస్తామో అప్పుడే బాగుంటుంది. కానీ తర్వాత దాని పరిణామాలు ఉంటాయి, దాని ప్రభావం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఆత్మ బలం పోతుంది, ఆత్మబలం పోతుంది, ఆత్మ వంచన అవుతుంది. నిజానికి ఆత్మను మోసం చేసుకుంటున్నాము అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. ఆత్మహనోజనాహ, ఆత్మహనులు కాకూడదు. ఆత్మహననం మంచిది కాదు. చివరికి ఆత్మహననం వలన మన రోగ నిరోధక శక్తి పోతుంది, తట్టుకునే శక్తి పోతుంది. నిజంగా లోపల ఉండే ఆ ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం, సాహసం, ధైర్యం అవన్నీ పోతాయి. లోపల మనమే ఖాళీ చేసుకుంటున్నాం. ఒక కర్రకు చెదలు పడితే ఎలా ఉంటుంది, పురుగు పడితే ఎలా ఉంటుంది, లోపలంతా ఖాళీ అయిపోతుంది. కానీ ఆ కర్ర ఉన్నట్టు అనిపిస్తుంది అంతే.
అంతా ఖాళీ లోపల. మనం కూడా అలాగే అంతా ఖాళీ, లోపలంతా ఖాళీ. చెదలు పట్టినటువంటి ఆ కొయ్యలాగా, ఆ కర్రలాగే మనం కూడా లోపల ఏమీ లేదు, అంతా ఖాళీ. మేకపోతు గాంభీర్యం మాత్రం ఉంటుంది మనకు. లోపల ధైర్యం లేదు, ఏమీ లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. లోపల అంతా ఖాళీ, లోపల బలమే లేదు, అంతా వాపే. అలాగే ప్రపంచం అంతా అలాగే సాగుతుంది. ఒకరినొకరు మోసం చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఆ మోసం చేసేటప్పుడు సంతోషం అనిపిస్తుంది, నేను చాలా బుద్ధిని ఉపయోగిస్తున్నాను, తెలివిని ఉపయోగిస్తున్నాను, నేను బుద్ధిమంతుని అనిపిస్తుంది. కానీ చివరికి ఎవరిని వారే మోసం చేసుకుంటున్నారు, ఒకరినొకరు. అదొక వృత్తం అది. ఒకరినొకరు మోసం చేసుకుని చివరికి మనం కూడా మోసపోతున్నాం అందులోనే. కాబట్టి మోసం చేసుకోకుండా ఉండాలంటే ఇటువంటి విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. ఋషుల మార్గంలో ప్రయత్నం చేయాలి. ఋషులు మనకు ఆదర్శం. ఋషులు చెప్పినట్టు చేయాలి, ఋషుల యొక్క అడుగు జాడల్లో నడవాలి, ఆ రకంగా జీవించాలి, ఆ రకంగా ఆలోచించాలి, ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి, అటువంటి సాధన చేయాలి. తప్పకుండా ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఇది సాధ్యం, ఇది సంభవం. ఋషులు కూడా మనుషులే, వారు కూడా మనలాగే ఎదుర్కొన్నారు, వారు కూడా మనలాగే ఈ మనసుతో యుద్ధం చేయడం జరిగింది. అంతరంగ రణరంగంలో వారు యుద్ధం చేయడం జరిగింది. మనం అంతరంగం లేదు, బహిరంగం లేదు, ఎక్కడ యుద్ధం చేయడం లేదు. రోజులు గడిపేస్తున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడుస్తున్నాయి, సాగిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నిజానికి కాలం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, మనం అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, లేదా ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. కాలం వెనక్కి వెళ్ళిపోతే మనం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. రైల్లో కూర్చున్నప్పుడు ఆ చెట్లు పక్కన ఉన్నటువంటి వస్తువులు, ఆ భవనాలను వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తాయి, కానీ రైలు ముందుకు వెళ్తుంది. అలాగే కాలం వెనక్కి వెళ్ళిపోతుంది, నిజానికి మనం ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది, ఏదో ప్రగతి అనిపిస్తుంది. అసలు ప్రగతి లేదు, ఏది లేదు, నిజానికి అధోగతి జరుగుతుంది, పురోగతి లేదు, తిరోగతి జరుగుతుంది. ఉన్నతి కాదు, అవనతి జరుగుతుంది. ఎవరైతే సమయాన్ని వ్యర్థం చేసుకుంటారో, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోరో, ఈ మానవ జన్మ అనేది అర్థమవుతుంది. ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క సెకండ్ కూడా అపరిమిత పరమాత్మ యొక్క ఈ సృష్టి అద్భుతాన్ని, ఈ వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతిదీ విశేషమే, అన్ని అద్భుతాలే, అన్ని విచిత్రాలే. నిజానికి అర్థం చేసుకుంటే ప్రతిదీ కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ దృష్టితో చూడాలి, ఆ చూపు ఉండాలి. మన గోటిని చూసుకున్నా నిజానికి విచిత్రం అనిపించాలి, మన అరచేయి చూసుకున్నా, మన వేలను చూసుకున్నా, ఆ వేల యొక్క ఆ ఒక్కొక్క గోరు, ఒక్కొక్క కీలు, ఎముకలు, చర్మం, ఆ చర్మంపై ఆ స్వేద రంధ్రాలు, ఆ రోమాలు, అంత విచిత్రమే. ఆ నాడులు అన్ని విచిత్రమే. ఎక్కడ ఏ ఎముక ఉండాలి, ఎక్కడ ఎన్ని ఎముకలు ఉండాలి, చాలా విచిత్రం. ముఖ్యంగా మానవ దేహంలో ఈ వాణి పాణి చాలా విచిత్రం, అద్భుతం. ఈ వాణి లేకుండా ఉంటే, ఈ పాణి ఈ చేతులు లేకపోతే, ఈ మాటలు లేకపోతే మనిషికి విలువ లేదు. నిజానికి అన్ని జంతువుల కంటే, అన్ని ప్రాణుల కంటే మానవునికి ఒక గొప్ప వరం ఏంటంటే వాణి పాణి, మాటలు చేతలు. చేతలకు మాటలకు పొంతన ఉండాలి. ఈ రోజుల్లో మాటలు వరకే జరుగుతున్నాయి, మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు మాత్రం అక్కడే ఉన్నాయి, కాళ్ళు గడప దాటడం లేదు. కానీ మనం అలా కాకుండా యోగ సాధన చేస్తూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందాం, తరిద్దాం. ఎందుకంటే మనకు మంచి మార్గం దొరికింది, పూర్వజన్మ సుకృత ఫలితంగా. తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా సాధిద్దాం. మన కష్టాలను, సమస్యలను, రోగాలను, బాధలన్నీ కూడా దూరం చేసుకుందాం. ఎందుకంటే కారణం దొరుకుతుంది, కారణం తెలుస్తుంది. కాబట్టి కారణం తెలిసిన తర్వాత ఇక భయపడేది లేదు. ఆ కారణం దూరం చేస్తే చాలు. కారణం పోయిందంటే కార్యం లేదు. ఇక కారణాభావాత్ కార్య అభావ. కారణం లేకపోతే కార్యం లేదు. రోగాలకు, దుఃఖాలకు, కష్టాలకు కారణం లేకపోతే రోగాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, సమస్యలు ఉండవు, ఏమి ఉండవు. కాబట్టి కారణాలు అర్థమవుతున్నాయి.
ఆ కారణాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పురుషార్థం అవసరం ఉంది. పురుషార్థం చేసి తప్పకుండా తరించే ప్రయత్నం చేద్దాం. దానికి పరంపిత పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది. భయపడేది ఏం లేదు. అనుగ్రహం నిరంతరంగా ఉంది. మనమే అనుగ్రహాన్ని పొందడం లేదు. అభయధ్యాన మాత్రేన ఈశ్వర తమ అనుగ్రహణాతి. ఈశ్వరుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వెంటనే ఆలస్యం లేదు. మనదే ఆలస్యం. ప్రయత్నం చేద్దాం, సాధిద్దాం. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఇప్పుడే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం. ఇది సాధ్యం, సంభవం. ఎందుకంటే ఋషులు ఆ విధంగా సాధించినారు, మోక్షం పొందినారు. కలియుగం కదా, కలియుగం లేదు, దానికి యుగాల పరిమితి లేదు. యుగం లేదు, సమయం లేదు, స్థలము లేదు. కేవలం పురుషార్థమే, అవగాహన, బోధ, సరైన బోధ అవసరం ఉంది. ఆ సరైన బోధ మనకు ఋషులు అందిస్తున్నారు. అందుకోవాలి, ముందుకేగాలి. అందుకోండి, ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు అందరికీ ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జో శాంతిరంతరిక్షం శాంతి పృథివీ పృథివీ శాంతిరా శాంతి శాంతి వనస్పతయః శాంతి శాంతిర్విశ్వేదేవాः శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి 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 సామా శాంతి. శాంతిరేధి. ఓం ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ప్రణామ నమస్తే, ప్రణామ. ఓం ధన్యవాదములు. ఓం ఓం.